హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చాలానే సూపర్ అయిన కాలేజ్, రొమాన్స్, ఫ్యామిలీ, ఎమోషన్, రివెంజ్ అని అన్నీ మిక్స్ అయి ఉన్న సూపర్ అయిన డ్రామాని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది ఈ డ్రామా. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే ఈ డ్రామా హీరోయిన్ సుషిని చూపిస్తారు. ఇప్పుడే సుషి ఫస్ట్ ఇయర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి ఉంటుంది. సో, హ్యాపీగా కాలేజ్‌కి వెళ్తే అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బుక్స్ తీసుకోవడం కోసం అంత ఎండలో నిల్చుంటారు. యాక్చువల్లీ సీనియర్సే వీళ్ళకి బుక్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో, ఇప్పుడు సీనియర్ అబ్బాయి రోల్ నంబర్ 1 అని పిలుస్తాడు. ఆ రోల్ నంబర్ 1 ఇంకెవరో కాదు, ఈ డ్రామా హీరో లీవే. కానీ హీరోని ఇంతవరకు వీళ్ళెవరూ చూసిండరు. ఎందుకంటే హీరో ఫస్ట్ డే కాలేజ్‌కి వచ్చిండడు. అలానే హాస్టల్‌లోనూ జాయిన్ అయ్యిండడు. ఇప్పుడు కూడా రాలేదేమో. సో, సీనియర్ ఏంటి రోల్ నంబర్ 1 లీవే రాలేదా అని అరుస్తున్నప్పుడు సడెన్‌గా ఒక సౌండ్, నేను వచ్చాను అని. ఇప్పుడు అందరూ తిరిగి చూస్తారు. చూస్తే హెయిర్ కలరింగ్ అంతా చేసుకొని హీరో మాస్‌గా ఎంట్రీ ఇస్తాడు. హీరోని చూడగానే అక్కడున్న గర్ల్స్ అందరూ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు వీడు అన్నట్లు చూడగా, హీరోయిన్ కూడా వాడిని కళ్ళార్పకుండా చూస్తుంటున్నా, వాడు చూసేసి నేరుగా సుషి దగ్గరకు వెళ్ళి, ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు అడగ్గా, హీరోయిన్ ఏం లేదు అని చెప్పి తను బుక్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ అద్దాలమ్మాయి ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తుంటారు. ఆ టైం అద్దాలమ్మాయి, ఆ అబ్బాయి లీవే చూడటానికే చాలా వింతగా ఉన్నాడు. వాడు మంచోడా కాడా అని కూడా తెలియడం లేదు. కానీ ఒక్కటి, రేపు ఎలా ఉన్నా నేనే క్లాస్ లీడర్ అవుతాను. సో, వాడు నా దగ్గర ఏం ప్రాబ్లం చేయకుండా ఉంటే నాకది చాలు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ తిందామని క్యాంటీన్‌కి వెళ్తారు. ఇప్పుడు ఫుడ్ తీసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్, ఉండు నీళ్లు తీసుకొని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళగా, ఆ టైం అద్దాలమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళు కూర్చోన్న ప్లేస్‌లో ఫ్యాన్ గాలి రావడం లేదు అని చెప్పి వేరొక టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆ టేబుల్ దగ్గర హీరో వచ్చి వాడి ఫుడ్‌ని పెట్టేసి వెళ్తాడు. వాడు అలా వెళ్ళగానే నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళిన హీరోయిన్ వచ్చి హీరో పెట్టిన ఆ ఫుడ్‌ని తీసి తింటుంటుంది. కాసేపట్లోనే లీవే వచ్చేస్తాడు. వాడి ఫుడ్‌ని హీరోయిన్ తినడం చూసి సైలెంట్‌గా వెళ్ళి హీరోయిన్‌ని చూస్తూ కూర్చుంటాడు. వెంటనే హీరోయిన్, హలో నా ఫ్రెండ్ వస్తుంది, నువ్వు వెళ్ళి వేరొక టేబుల్ దగ్గర కూర్చో అన్నట్లు చెప్పగా, వాడిని చూసారంటే అన్నం బాగుందా అన్నట్లు అడుగుతుంటాడు. సుషికి అయితే ఏం అర్థం కావడం లేదు. బిత్తర ముఖం పెట్టి, నువ్వెందుకు అడుగుతున్నావు, అయినా నా ఫ్రెండ్ వస్తుంది అని చెప్తున్నా కదా, పైకి లే అని హీరోయిన్ అరుస్తూ ఉన్నప్పుడు కరెక్ట్‌గా అద్దాలమ్మాయి వచ్చేస్తుంది. సుషి ఇక్కడ కూర్చోన్నావేంటి, మన టేబుల్ అక్కడ ఉంది అన్నట్లు చెప్పగా, హీరోయిన్‌కి ఇప్పుడు ఏం చెప్పాలని తెలియడం లేదు. అది, నువ్వు నేను ఒకేలాంటి ఫుడ్ తీసుకొచ్చాము, అందుకే తెలియకుండా తినేసా. సారీ, నేను కావాలంటే నీకు వేరొక ఫుడ్ కొనిస్తాను. లేదంటే డబ్బులు కావాలంటే కూడా చెప్పు, డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు సుషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఆ రోజు ఈవినింగ్ హాస్టల్‌లో చూపిస్తారు. హీరో స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయిని మీట్ అవుతాడు. వీడి పేరు జియాన్. వీడు హీరో దగ్గర నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. మన కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో నువ్వే అంట కదా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది, నేను సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నా అని వాడి ఇష్టానికి మాట్లాడగా, హీరో ఎవడు వీడు ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వకుండా మాట్లాడుతూనే ఉన్నాడు అని చూస్తుంటాడు. ఇప్పుడు హీరో స్నానం చేసి బయట వచ్చిన తరువాత కూడా ఈ జియాన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు హీరో దగ్గర ఏం చెప్తాడు, నేను ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నా. ఆ గ్రూప్‌లో ఒకరికి తెలియని విషయం గురించి తెలిసిన వాళ్ళు నేర్పించొచ్చు. అంటే ఇది మన నాలెడ్జ్‌ని ఒకరికి షేర్ చేసేలా, నువ్వు ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతావా అన్నట్లు జియాన్ అడుగుతాడు. అప్పుడు కూడా హీరో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాడు. ఆ టీం జియాన్‌కి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఇప్పుడు జియాన్ ఏం చేస్తాడు, ఒక కార్డ్‌ని తీసి హీరో చేతిలో పెట్టి, నా ఫ్రెండ్ అమ్మా నాన్న ఊర్లో నుండి వస్తున్నారు, వాళ్ళ కోసం రూమ్‌ని బుక్ చేయమంటే చేశాను. సో, ఈ కార్డ్‌ని నా ఫ్రెండ్ దగ్గర ఇచ్చేసి, నాకు ఒక ఎమర్జెన్సీ, వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి అని ఈ జియాన్ నా ఫ్రెండ్ ఎవరు ఏమి అని క్లియర్‌గా హీరో దగ్గర చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోకి దీన్ని ఎవరి దగ్గర ఇచ్చేది అని తెలియక హాస్టల్ బయట తిరుగుతుంటే కరెక్ట్‌గా సుషి వస్తుంది. పొద్దున క్యాంటీన్‌లో హీరో ఫుడ్‌ని తీసి తినేసింది కదా, సో, వాడికి డబ్బులు ఇవ్వడానికి వస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర డబ్బులు ఇస్తే వాడేం చేస్తాడు, ఓహ్ నువ్వేనా ఫ్రెండ్, ఇదిగో రూమ్ కార్డ్ అని హీరోయిన్ దగ్గర జియాన్ ఇచ్చిన కార్డ్‌ని ఇచ్చేసి వెళ్తుంటాడు. సుషికి అయితే ఏం అర్థం కావడం లేదు. వెంటనే రూమ్‌కి వెళ్ళి తన ఫ్రెండ్ అద్దాలమ్మాయికి చూపించి, వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ కార్డ్‌ని నా దగ్గర ఇచ్చేసి వెళ్తాడు అన్నప్పుడు, అద్దాలమ్మాయి, వాడు ఈ కార్డ్‌ని ఇచ్చేసి ఏం చెప్పాడు అని అడగ్గా, హీరోయిన్ ఏం చెప్పలేదు, జస్ట్ రూమ్ నంబర్‌ని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్నప్పుడు, ఆ రూమ్‌లోనే ఉన్న రెంటి అనే అమ్మాయి, తిను హీరోయిన్ ఫ్రెండే, ముగ్గురు ఒకే రూమ్‌లోనే ఉంటారు.
ఇప్పుడు రండి, చూసిన వెంటనే ప్రేమ పుట్టడం కూడా ఓకేనే. కానీ ఇలా రూమ్‌కి రమ్మని చెప్పడం అంతా టూ మచ్‌గా కదా ఉంది అని రండి అద్దాలమ్మాయి ఇద్దరు హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే క్లాస్‌లో చూపిస్తారు. హీరో ఫస్ట్ డే క్లాస్‌కి రాలేదు అని వాడిని ఇంట్రో ఇవ్వమంటారు. వాడు ఇస్తాడు. అంతేకాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో హీరోనే టాపర్ అని తెలిసి క్లాస్‌లో ఉన్న అందరికీ చాలానే షాకింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లీడర్‌ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ అద్దాల అమ్మాయే క్లాస్ లీడర్‌గా సెలెక్ట్ అవుతుంది. సో అందరూ క్లాప్ చేస్తుంటారు. క్లాస్‌లో ఇలా అంతా జరుగుతుంటే ఈ హీరో మాత్రం ల్యాప్‌టాప్‌ని చూస్తూ కూర్చుంటాడా? హీరోయిన్ చూసేసి వీడిని చూస్తుంటే టాపర్‌లానే కనిపించడం లేదు కదా! అయినా ఆ ల్యాప్‌టాప్‌లో అంతలా ఏం చేస్తున్నాడు అని అలానే వాడి ల్యాప్‌టాప్‌ని తొంగి చూడగా వాడు ఇప్పుడు సడన్‌గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి కావాలనే మ్యామ్ నిన్ని ఇంట్రో ఇవ్వమంటున్నారు చూడు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా పైకి లేచి తన గురించి చెప్తుంటుంది. అంతే క్లాస్‌లో ఉన్న అందరూ పగలబడి నవ్వుతుంటారు. సుషికి అయితే ఒకలా అవమానంగా అయిపోతుంది. స్టార్టింగ్ చూసినప్పటి నుండి ఇప్పటి వరకు హీరో, హీరోయిన్ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. చివరికి ఏమవుతుందో ఏమో! ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. మార్నింగ్ క్లాస్‌లో సెల్ఫ్ స్టడీ క్లాస్ జరుగుతుంటుంది. స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఒక్క హీరో తప్ప. అద్దాల అమ్మాయే కదా క్లాస్ లీడర్. సో హీరోకి మెసేజ్ చేస్తుంది. క్లాస్‌కి రాకుండా ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు అని. కానీ వాడు నీకెందుకది అన్నట్లు రిప్లై ఇస్తాడు. ఇప్పుడు ఆ మెసేజ్‌ని క్లాస్‌లో ఉన్న వాళ్ళు చూసేసి నువ్వెందుకు వాడికి మెసేజ్ చేశావు? వాడు చాలానే పొగరు పట్టిన అబ్బాయి అంటారు. అయినా అద్దాలమ్మాయి లేదు నేను వాడిని వదలను అని చెప్పి మళ్ళీ హీరోకి మెసేజ్ చేస్తుంది. నువ్వు క్లాస్‌కి రాలేదు అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ అవుతుంది. ఆ తరువాత నా దగ్గరే అడుగుతారు అన్నప్పుడు హీరోని చూసారంటే అది నీ ప్రాబ్లం. నాకు సంబంధం లేదు అన్నట్లు చెప్పేస్తాడు. అంతటితో ఆపకుండా అద్దాల అమ్మాయిని బ్లాక్ కూడా చేసేస్తాడు. అంతే అద్దాల అమ్మాయికి మండిపోతుంది. నేను వాడిని వదలను. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా వాడి నంబర్ ఉందా? ఫోన్ ఇవ్వండి. నేను మెసేజ్ చేయాలి అన్నప్పుడు హీరోయిన్ ఊరికే ఉండవా? ఎందుకు ఊరికే వాడితో గొడవ పడుతున్నావు అని హీరోయిన్ చెప్తున్నప్పుడే క్లాస్‌కి సీనియర్స్ వచ్చేస్తారు. హీరో క్లాస్‌కి రాలేదు అని తెలిసి అద్దాల అమ్మాయిని అరుస్తారు. రేపు ఖచ్చితంగా వాడు క్లాస్‌కి రావాలి. లేదంటే నిన్నే మేము అడుగుతాము అన్నట్లు చెప్పి వెళ్ళిపోతారు. అద్దాల అమ్మాయికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక హీరోయిన్ దగ్గర ప్లీజ్ చేసి అడుగుతుంది. ప్లీజ్ సుషి నా కోసం నువ్వే వాడి దగ్గర మాట్లాడి వాడు రేపు క్లాస్‌కి వచ్చేలా చూడు ప్లీజ్. వాడు రాలేదు అంటే ఆ తరువాత నా మార్క్స్‌ని తగ్గించేస్తారు అని హీరోయిన్‌ని చాలా బెగ్ చేసి అడగ్గా హీరోయిన్ కూడా సరే అని ఇప్పుడు వాడిని ఫాలో అవుతూ వెళ్తుంది. చూస్తే వాడు వాళ్ళ క్యాంపస్ పక్కనే ఉన్న ఒక టెర్రస్‌కి వెళ్తాడు. సుషి కూడా ఇక్కడ ఇలాంటి ఒక ప్లేస్ ఉందా? నాకు తెలియనే లేదు కదా అని చూస్తున్నప్పుడు హీరో హీరోయిన్‌ని చూసేస్తాడు. అవును నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది? ఇది నా ప్లేస్. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడ రాకూడదు అన్నప్పుడు హీరోయిన్ లేదు నేను నిన్ని మార్నింగ్ స్టడీ సెషన్‌కి పిలవడం కోసమే వచ్చాను. నువ్వు రాకపోతే నా ఫ్రెండ్‌ని అడుగుతారు అందుకే వచ్చాను అన్నట్లు చెప్పగా హీరో హీరోయిన్ చేతికి ల్యాప్‌టాప్‌ని ఇచ్చి ఈ గేమ్‌లో నువ్వు విన్ అయిపోయావు అంటే నేను ఆ మార్నింగ్ క్లాస్‌కి వస్తాను. అలా విన్ అవ్వలేదు అంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఇది ఒక సింపుల్ గేమ్. దీన్ని నేను విన్ అవ్వలేనా ఏంటి అని హీరోయిన్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తుంది. కానీ ఎన్నిసార్లు ఆడినా ఆ గేమ్‌ని హీరోయిన్ విన్ అవ్వలేకపోతుంది. చాలా సార్లు ఆడుతుంది. అయినా ఓడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు చివరి ఛాన్స్ ఎలా అయినా విన్ అయిపోవాలి అని కష్టపడి ఫైనల్ లెవెల్‌కి వెళ్తే మళ్ళీ గేమ్ ఓవర్ అని చూపిస్తుంది. హీరోయిన్‌కి అయితే ఏం అర్థం కాలేదు. ఆ తరువాత కోడింగ్‌ని చెక్ చేసి చూస్తేనే తెలుస్తుంది. ఆ గేమ్‌ని కరెక్ట్‌గా ఆడినా, తప్పుగా ఆడినా ఓడిపోయేటట్లు హీరో గేమ్‌ని ప్రోగ్రామ్ చేసి పెట్టింటాడు. ఇప్పుడు ఆ విషయం తెలిసి హీరోయిన్ ఇలా ఎందుకు ప్రోగ్రామ్ చేసి పెట్టి నన్ను ఈ గేమ్ ఆడమన్నావు? నేను ఓడిపోవాలి అనా అని అడగ్గా ఆ విషయం నీకు ఇప్పుడే అర్థమైందా అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్‌కి మండిపోతుంది. కోపంగా ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వాడేం అంత పెద్ద పిస్తానా? వాడు చేసిన ప్రోగ్రామింగ్‌లా నేను చేయలేనా ఏంటి అని నైట్ అంతా ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఈ రోజే వీళ్ళకి యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేస్తారు. కానీ హీరో మాత్రం రాలేదు. అప్పుడు హీరోయిన్ క్లాస్‌కి కూడా రాకుండా ఏం చేస్తున్నాడు వాడు అన్నట్లు చూస్తున్నప్పుడు వాళ్ళ క్లాస్ ప్రొఫెసర్ వస్తాడు. వీళ్ళ డిపార్ట్మెంట్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రొఫెసర్ ఇతను. ఇతని గురించి ఇంట్రో అంతా ఇస్తున్నప్పుడే హీరో కరెక్ట్‌గా క్లాస్‌కి వచ్చేస్తాడు. వెంటనే జియాన్ని చూసారంటే నా పక్కన వచ్చి కూర్చో అని పిలుస్తాడు. కానీ హీరో అయ్యయ్యో వీడా మాట్లాడేనన్ని చంపేస్తాడు కదా అని చెప్పి ఇప్పుడు సుషి పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటే వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఫాస్ట్‌గా వెళ్ళి కూర్చోవడం వల్ల తెలియకుండా వీడి కాలు సుషి కాళ్ళకి తగిలేస్తుంది. అంతే హీరోయిన్ కూడా తిరిగి వాడి కాళ్ళని తన్నగా
వాడు ఊరికే ఉండకుండా హీరోయిన్ కాళ్ళని తంతాడు. అంతే ఇద్దరూ అక్కడే కాళ్ళతో గొడవ పడుతుంటారు. ఇలానే క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్రొఫెసర్ సి లాంగ్వేజ్ గురించంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎవరికైనా సి లాంగ్వేజ్ గురించి ఇంతకు ముందే తెలుసా? ఎవరైనా ఉన్నారా అని అడగ్గా, అద్దాలమ్మాయి ఊరికే ఉండకుండా హీరోయిన్ దగ్గర, "ఏ సుషి, నువ్వు నిన్న నైట్ అంతా కూర్చొని చదువుతున్నావు కదా! బుక్‌లో అంతా రాసావు. చెప్పు సార్ దగ్గర చెప్పు" అన్నట్లు చెప్పగా, హీరోయిన్ అరుస్తుంటుంది. "ఊరికే ఉండవే, నన్ను ఇరికించకు" అన్నట్లు. కానీ ప్రొఫెసర్ లిన్ అక్కడ జరిగేదంతా చూసేస్తాడు. దగ్గరకొచ్చి, "ఏంటి ఇద్దరు ఏమో మాట్లాడుతున్నారు" అని చెప్పి, ఇప్పుడు హీరోయిన్ రాసిన ఆ బుక్‌ని చూసేస్తాడు. అందులో హీరోయిన్ డీటెయిల్డ్‌గా రాసి పెట్టిండడం చూసి, "సుషి చెప్పుమా, నీకు సి లాంగ్వేజ్ గురించి ఏం తెలుసో చెప్పు" అని అడగ్గా, హీరోయిన్ కూడా నిన్న నైట్ చదివిందంతా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చాలా చెప్పడంతో ప్రొఫెసర్ లిన్ ఇంప్రెస్ అయిపోతాడు. సో ఇప్పుడు క్లాస్‌లో నుండి వెళ్ళేటప్పుడు, "నా క్లాస్‌కి ఇక నువ్వే మా క్లాస్ రిప్రజెంటేటివ్" అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్‌కి క్లాస్ రెప్‌గా ఉండటానికంతా ఇష్టమే లేదు. ఫ్రెండ్ దగ్గర ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు, "అద్దాలమ్మాయి, ఎందుకిప్పుడు ఫీల్ అవుతున్నావు? క్లాస్ రెప్‌గా ఉండటం ప్రాబ్లమా? లేదంటే ఆ లీవేని ఎలా మేనేజ్ చేసేది అని భయపడుతున్నావా?" అని అడగ్గా, హీరోయిన్, "రెండింటికి భయపడుతున్నా. వాడి వల్ల నువ్వు ఎలా అంత కష్టపడుతున్నావు అని నేను చూస్తూనే కదా ఉన్నా" అని హీరోకి వినపడేలానే చెప్పగా, వాడు తిరిగి చూసి, "నా గురించా చెప్తున్నావు" అన్నట్లు కళ్ళతోనే చూడగా, హీరోయిన్ కూడా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే, "అవునురా, నీ గురించే చెప్పాను. ఏమిప్పుడు" అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరోయిన్ అమ్మ వచ్చి ఈ ఎడ్యుకేషన్ కమిటీ యొక్క డైరెక్టర్. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర, "నా కూతురిగా ఉండి ఇలా క్లాస్ రెప్‌గా ఉండటానికి భయపడితే ఎలా? నువ్వే క్లాస్ రెప్‌గా ఉండాలి అని సుషికి ఇష్టం ఉందా లేదా అని అడగకుండా తనని ఫోర్స్ చేయగా, ఇంకా హీరోయిన్ కూడా ఓకే చెప్పేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే క్లాస్‌కి వెళ్తే ప్రొఫెసర్ లిన్ హీరోయిన్‌ని పిలిచి, జియాన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఒక గ్రూప్‌ని స్టార్ట్ చేయబోతున్నాడంట. నువ్వు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వు. క్లాస్‌లో ఉన్న అందరి దగ్గర కూడా చెప్పేసేయ్ అన్నప్పుడు సుషి కూడా ఓకే అంటుంది. ఇంకా ఈ జియాన్ అయితే వాడు స్టార్ట్ చేసిన ఆ ఇంట్రెస్ట్ గ్రూప్‌లో ఎలా అయినా లీవేని కూడా జాయిన్ చేయించాలి అని హీరో దగ్గరకు వెళ్ళి ఏమేమో మాట్లాడతాడు. కానీ హీరో సింపుల్‌గా, "నాకు అందులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను జాయిన్ అవ్వను" అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. హీరో ఇలా వెళ్ళడంతో క్లాస్‌లో ఉన్న అందరూ, ఆ లీవే ఏమో ల్యాప్‌టాప్‌ని చేతిలో పెట్టుకొని జీనియస్‌లా తిరుగుతున్నాడు. కానీ వాడికంత సీన్ లేదు అన్నట్లు మాట్లాడుతూ ఆ కాలేజ్ లోపలే ఉన్న ఒక ప్లేస్‌కి వెళ్తారు. ఆ ప్లేస్‌లోనే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ గ్రూప్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. సో లోపలికి వెళ్ళి అన్ని అరేంజ్‌మెంట్స్‌ని చేస్తున్నప్పుడు అద్దాలమ్మాయి జియాన్ దగ్గర, "అవును, నువ్వెందుకు లీవే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏం కారణం?" అని అడిగినప్పుడు జియాన్ వచ్చి, "ఎందుకంటే వాడే కదా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఫస్ట్. నేనైతే సెకండ్ వచ్చాను. వాడు నాకంటే ఎంత స్మార్ట్‌గా ఉన్నాడో తెలుసుకుందామనే జాయిన్ అవ్వమన్నాను. కానీ వాడు రాలేదు" అన్నప్పుడు అద్దాలమ్మాయి కూడా సరే ఓకే అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, "అవును, ప్రొఫెసర్ లిన్ ఇచ్చిన అసైన్‌మెంట్‌ని ఆ లీవే సబ్మిట్ చేశాడా?" అని అడుగుతుంది. హీరో అయితే సబ్మిట్ చేసిండడు. క్లాస్‌లో ఉన్న అందరూ సబ్మిట్ చేసింటారు, లీవే తప్ప. సో ఇప్పుడు హీరోయిన్, "నన్ను టార్చర్ చేస్తున్నాడు కదా" అని చెప్పి ఇప్పుడు వాడు ఉన్న ఆ ప్లేస్‌కి వెళ్తుంది. టెర్రస్‌కి. వాడైతే, "నా పర్మిషన్ లేకుండా రాకూడదు అని చెప్పా కదా! మరెందుకొచ్చావు?" అన్నప్పుడు హీరోయిన్, "ప్రొఫెసర్ లిన్ ఇచ్చిన అసైన్‌మెంట్‌ని కంప్లీట్ చేశావా? సబ్మిట్ కూడా చేయలేదు" అన్నప్పుడు హీరోని చూసారంటే, "అదంతా నేనెందుకు చెయ్యాలి" అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరోయిన్, "అయితే నేను అనుకున్నది కరెక్టే. నువ్వు భయపడుతున్నావు. నీకు ఈ ప్రోగ్రామింగ్, కోడింగ్ అంతా రాదనుకుంటా. ఊరికే ల్యాప్‌టాప్‌ని చేతిలో పెట్టుకొని కోడింగ్ చేస్తున్నట్లు సీన్ చేస్తే మాత్రం సరిపోదు. అసైన్‌మెంట్ ఇస్తే చేయాలి. నీకు తెలీదు అనే కదా చేయనంటున్నావు" అని వాడికి కాలేలా మాట్లాడగా, వాడిని చూసారంటే, "సరే ఏం ప్రోగ్రామ్ అని చెప్పు" అని అడగ్గా, హీరోయిన్ కూడా మాక్సిమం ఆఫ్ 3 నంబర్స్ అంటుంది. అప్పుడు హీరో, "కాసేపు వెయిట్ చెయ్, చేసిస్తాను" అని చెప్పి కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు చూడండి. టైప్ చేస్తాడు. చాలా సేపయినా టైప్ చేస్తూనే ఉన్నాడు. ఏంటిది, మనం 10 లైన్‌లో కంప్లీట్ చేస్తే వీడు ఇంకా కూడా టైప్ చేస్తూనే ఉన్నాడు అని సుషి అక్కడే చాలా ఓపికగా వెయిట్ చేస్తుంది. ఫైనలీ వాడు ఆ అసైన్‌మెంట్‌ని కంప్లీట్ చేసి పెన్ డ్రైవ్‌లో ఎక్కించి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. హీరోయిన్ కూడా తీసుకొని ఇప్పుడు వాళ్ళ క్లాస్‌మేట్స్ దగ్గరకు వెళ్ళి, "వాడి దగ్గర ఆ అసైన్‌మెంట్‌ని తీసుకొని వచ్చేసాను. మనం అనుకున్నట్లు వాడు ఊరికేనే సీన్ చేస్తూ తిరుగుతున్నట్లున్నాడు. మనం 10 లైన్‌లో ఆ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేస్తే వాడు ఒక 100 లైన్‌ల దాకా టైప్ చేసి ఇచ్చాడు" అని చెప్పి వాడిచ్చిన ఆ పెన్ డ్రైవ్‌ని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తుంది చూడండి. అంతే హీరోయిన్ ల్యాప్‌టాప్‌లో వైరస్ ఎక్కేస్తుంది.
అసైన్మెంట్ చేసిస్తా అని చెప్పి వైరస్ ఎక్కించేస్తాడు. అంతే హీరోయిన్ ల్యాప్‌టాప్ వర్క్ అవ్వకుండా పోతుంది. హీరో మీద అంత కోపం వస్తుంది. ఇప్పుడు తన ల్యాప్‌టాప్‌ని రెడీ చేయడానికి ఆ కాలేజ్‌లో నుండి పాస్డ్ ఔట్ అయిన సీనియర్స్ దగ్గర అంతా ఇచ్చి హెల్ప్ అడుగుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు. కానీ ఎంతమంది ఎంత ట్రై చేసినా ఆ వైరస్‌ని రిమూవ్ చేయలేకపోతారు. ఇప్పుడు వెక్స్ అయి క్లాస్‌కి వెళ్తే జియాన్ వచ్చి నేనొకసారి ట్రై చేస్తాను. ఇలా ఇవ్వు అని వాడిప్పుడు ట్రై చేస్తాడు. కానీ వాడు కూడా ఆ వైరస్‌ని రిమూవ్ చేయలేకపోతాడు. వెంటనే పైకి లేచి నేను లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని బుక్స్‌ని చదివి దీనికి సొల్యూషన్‌ని తెలుసుకొని వస్తాను అని చెప్పి వాడు లైబ్రరీకి వెళ్ళిపోతాడు. ఆ టైం అద్దాలమ్మాయి ఊరికే ఉండకుండా ఆల్రెడీ మండుతున్న నిప్పులో పెట్రోల్‌ని పోస్తున్నట్లు టాపర్ అంటే ఊరికేనా? ఎంత వాడు పొగరు పట్టిన వాడుగా ఉన్నా ఆ లీవే చాలా జీనియస్‌లా ఉన్నాడు. సో ఊరికే వెళ్ళి వాడి దగ్గరనే నీ ల్యాప్‌టాప్‌ని ఇచ్చి రెడీ చేసుకో అన్నట్లు చెప్పగా హీరోయిన్ అదంతా కుదరదు. నేనెందుకు వాడిని హెల్ప్ అడగాలి? ఈ ల్యాప్‌టాప్ పోయినా కూడా పర్లేదు. నేను మాత్రం వాడిని అడగను అన్నప్పుడు ఆ అద్దాలమ్మాయి నవ్వుతూ నాకు మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. ఇలా అంతా గొడవలతో స్టార్ట్ అయ్యి అది చివరికి లవ్‌తోనే ఎండ్ అవుతుంది. నేను ఎంతమందిని ఇలా చూడలేదు అని సుషి మీద ఫన్ చేయగా అలా అంతా ఏం జరగదు అని సుషి హీరో మీద అంత కోపంలో ఉంటుంది. ఇంకా హీరో ప్రొఫెసర్ లీ ఇచ్చిన అసైన్మెంట్‌ని సబ్మిట్ చేయలేదు కదా! సో హీరోయిన్‌ని పిలిచి అడుగుతాడు ఏమైంది అని. హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్పగా ప్రొఫెసర్ కూడా ఎక్కడ ల్యాప్‌టాప్ ఇవ్వు అంతలా ఏం వైరస్‌ని ఎక్కించాడో చూద్దామని అతను ఇప్పుడు సాల్వ్ చేద్దామని చూస్తే ప్రొఫెసర్ కూడా ఆ వైరస్‌ని రిమూవ్ చేయలేకపోతాడు. ఇప్పుడు ప్రొఫెసర్ హీరోని పిలిచి ఎందుకురా ఇలా అంతా చేశావు అని అరుస్తాడు అని అనుకుంటే లీవే దగ్గర దీనెలా నువ్వు చేశావు? ఇలాంటి వైరస్‌ని నేను చూడనే లేదు. నేను కూడా రిమూవ్ చేయలేకపోతున్నా కదా అని ఇద్దరు దాని గురించి డిస్కస్ చేస్తూ కూర్చోంటారు. సుషియా అయితే ఏంటిది ప్రొఫెసర్ వాడిని 4 తిట్లు తిట్టాడు అని చూస్తే వాడితో ముచ్చట్లు పెట్టిండాడు కదా అని అక్కడే నిల్చొని చూస్తుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడతారు నైట్ కూడా అయిపోతుంది అంటే చూడండి. అయినా ఆ డిస్కషన్ కంప్లీట్ అయ్యేలా లేదు. సుషి కూడా అక్కడే నిల్చో ఉంటుంది. కానీ ఎలానో ప్రొఫెసర్‌కి కాల్ రాగా అతను అక్కడి నుండి వెళ్ళాలని చూస్తాడు. అప్పుడు సుషి అక్కడ నిల్చుండడం చూసేసి నువ్వేమ్మా ఇక్కడ నిల్చోన్నావు అని అడగ్గా సార్ నా ల్యాప్‌టాప్‌లో వైరస్ అన్నట్లు చెప్పగా ప్రొఫెసర్ కూడా హీరోని చూసి పాపం సుషి ఆ వైరస్‌ని రిమూవ్ చేసి ఇచ్చేసేయ్ అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ హీరో ల్యాప్‌టాప్‌ని రెడీ చేసి ఇస్తాడా? కావాలని అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. సుషికి అయితే మండిపోతుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు? నా ల్యాప్‌టాప్‌ని రెడీ చేసి ఇస్తావా లేదా అని వాడి వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. వాడు తిరిగి కాసేపు ముందే కదా ప్రొఫెసర్ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నువ్వు విన్నావు కదా! సో నువ్వే రెడీ చేసుకో అన్నప్పుడు హీరోయిన్ సరే నేను ఒప్పుకుంటున్నా. నాకంటే నువ్వే స్మార్ట్ అని. సో ఇప్పుడైనా ల్యాప్‌టాప్‌ని రెడీ చేసి ఇవ్వు అని హీరోయిన్ మళ్ళీ అడుగుతుంది. కానీ వాడు నవ్వుతూ ఇదిగో నువ్వే చెప్పేసావు కదా! నేను స్మార్ట్ అని. మరి నువ్వు నాలా స్మార్ట్ అవ్వాలి అంటే ఇదంతా నువ్వే చేసి తీరాలి. నేర్చుకో అన్నట్లు చెప్పేసి ల్యాప్‌టాప్‌ని లాస్ట్ వరకు రెడీ చేసి ఇవ్వకుండానే వాడి ఇష్టానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే సుషికి ఇంకా ఎక్కువ మండిపోతుంది. ఒక సాధారణమైన వైరస్‌ని నేను రిమూవ్ చేయలేనా ఏంటి? నేనే చూసుకుంటాను అని చెప్పి నైట్ అంతా ల్యాప్‌టాప్ ముందే కూర్చోంటుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆ వైరస్‌ని రిమూవ్ చేయలేకపోతుంది. ఇలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. నైట్ అంతా మేల్కో ఉండటం వల్ల పొద్దున క్లాస్‌కి కూడా వెళ్ళకుండా హీరోయిన్ అంతలా నిద్రపోతుంటుంది. అంతే అద్దాలమ్మాయి ఆ లీవే నన్ని టార్చర్ చేయడం చాలదని ఇప్పుడు నువ్వు క్లాస్‌కి రాకుండా నన్ని టార్చర్ చేస్తున్నావా? క్లాస్‌కి టైం అవుతుంది రా అని సుషిని లేపడానికి ట్రై చేస్తుంటుంది. ఆ టైంలోనే జియాన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఏమంటే ఆ వైరస్‌ని రిమూవ్ చేయడానికైనా సొల్యూషన్‌ని కనిపెట్టేస్తాడు. దాన్ని హీరోయిన్‌కి సెండ్ చేయగా హీరోయిన్ కూడా జియాన్ చెప్పినట్లు చేస్తుంది. చూస్తే వైరస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రిమూవ్ చేసేస్తుంది. ల్యాప్‌టాప్ రెడీ అయిన సంతోషంలో హీరోయిన్ హీరో స్టే చేస్తున్న టెర్రస్‌కి వెళ్ళి వాడికి ఫుడ్ అంతా ఇస్తుంది. నేను జియాన్ కలిసి ఆ వైరస్‌ని రిమూవ్ చేసేసాము. నువ్వు ఇలా టార్చర్ చేయడం వల్ల నువ్వు నాకు అస్సలు నచ్చవు. కానీ నువ్వు అలా చేయడం వల్లనే కదా దానికైనా సొల్యూషన్‌ని మేమిద్దరం కనిపెట్టాము. అందుకే నీకు థాంక్స్ చెప్పడం కోసం ఈ ఫుడ్‌ని తీసుకొని వచ్చాను అని ఇవ్వగా వాడు తీసుకుంటాడు. ఇంకా నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి మళ్ళీ హీరో దగ్గర ఆ మార్నింగ్ క్లాస్ గురించి మాట్లాడుతుంది. ఆ క్లాస్‌కి రా అని హీరోయిన్ వాడి కోసం ఫుడ్‌ని తీసుకొని వెళ్ళి ఇచ్చింది కూడా ఆ మార్నింగ్ క్లాస్‌కి రమ్మని చెప్పి పిలవడం కోసమే. కానీ వాడు హుషారుగా నువ్వు ఏం చెప్పినా నేను రాను. ఇంక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్ కూడా నీ దగ్గర మనిషి మాట్లాడుతాడా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాడు వెనకాలే వెళ్ళి గేట్‌ని క్లోజ్ చేసి లాక్ చేసేస్తాడు. అంతలో వెళ్ళిన హీరోయిన్ మళ్ళీ తిరిగొస్తుంది.
ఏమని చూస్తే తన ఫోన్ని మర్చిపోయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు గేట్ దగ్గర నిల్చొని నువ్వు మార్నింగ్ క్లాస్కి రాకుండా పో, అది నీ ఇష్టం, కానీ నా ఫోన్ మాత్రం ఇచ్చేసే అని అడుగుతుంది. కానీ హీరో కావాలని ఇవ్వనంటున్నాడు. అందులోనూ హీరోయిన్కి వచ్చే ఫోన్ కాల్స్ అన్నింటినీ వీడు తీసి మాట్లాడుతుంటాడు. బయట హీరోయిన్ అయితే గేట్ని పట్టుకొని అంతలా అరుస్తుంటుంది, నా ఫోన్ని ఇచ్చేసే, నాకొచ్చే కాల్స్ని నువ్వెందుకు తీసి మాట్లాడుతున్నావు అని. హీరోయిన్ ఎంత అరిచినా వాడు మాత్రం చివరి వరకు కూడా ఆ ఫోన్ని ఇవ్వనే ఇవ్వడు. నైట్ కూడా అయిపోతుంది. ఖుషి అయితే పాపం అక్కడే నిల్చో ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్కి హీరో వచ్చి కూర్చుంటాడు. అద్దాల అమ్మాయి చూసేసి వెంటనే హీరోయిన్కి కాల్ చేస్తుంది, నువ్వు ఎక్కడున్నావు, వాడు క్లాస్కి వచ్చేసాడు అన్నప్పుడు హీరోయిన్ కూడా షాకింగ్గా ఏంటి వాడు వచ్చేసాడా అని చూస్తుంది. చూస్తే లోపల హీరో లేడు. హీరోయిన్ మార్నింగ్ వరకు అక్కడే ఉన్నట్లుంది. ఇప్పుడు ఫాస్ట్గా క్లాస్కి వెళ్తే హీరోయిన్ వేసుకున్న కోట్ని చూసేసి అద్దాలమ్మాయి, అవును ఇది నీ కోట్ కాదే, ఎవరిది ఈ కోట్ అని అడగ్గా సుషి కూడా ఇప్పుడే చూస్తుంది. యాక్చువల్లీ ఏమైంటుంది అని చూస్తే హీరో ఫోన్ ఇవ్వకపోవడంతో సుషి అక్కడే కూర్చొని నిద్రపోయింటుంది. హీరో పొద్దున గేట్ ఓపెన్ చేసి బయట వచ్చినప్పుడు హీరోయిన్ అక్కడే కూర్చొని అలా నిద్రపోవడం చూసి తన ఫోన్ ని పక్కన పెట్టేసి వాడి కోట్ ని తీసి హీరోయిన్ మీద కప్పేసి వచ్చింటాడు. ఇప్పుడే హీరోయిన్ అది తనది కాదు అని ఫాస్ట్ గా తీస్తుంటుంది. అప్పుడు అద్దాలమ్మాయి, నిన్న నైట్ నువ్వు హాస్టల్కి కూడా రాలేదు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళారేంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్, నువ్వేం చెప్పావు, వాడు మార్నింగ్ క్లాస్కి రావాలి అన్నావు, ఇప్పుడు వచ్చేసాడు కదా, ఇంతటితో నన్ను వదిలే తల్లి అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా కాసేపట్లోనే ప్రొఫెసర్ లిన్ క్లాస్కి వస్తాడు. వచ్చిన వెంటనే హీరోని పైకి లేపి అందరికీ నీ ప్లాన్ గురించి చెప్పు అన్నట్లు చెప్పగా హీరో అందరి దగ్గర ఏం చెప్తాడు, మన క్లాస్ కోసం నేను బేస్ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నా, ఆ గ్రూప్ లో మనం లైవ్ గా ప్రాజెక్ట్స్ ని చేస్తాము, అందులో జాయిన్ అయిన వాళ్ళకి మార్నింగ్ క్లాస్ ఉండదు, ఈవినింగ్ క్లాసు ఉండదు, మార్క్స్ మాత్రం మీకు యాడ్ అయిపోతుంది అంటాడు. అదంతా విని జయానికి మండిపోతుంది. నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను అని నాకు ఆపోజిట్ గా ఒక గ్రూప్ ని స్టార్ట్ చేసినాడు అని సుషి దగ్గర చెప్తుంటాడు. ఆ లీవే ఏ గ్రూప్ ని స్టార్ట్ చేసినా సరే మన ఈ గ్రూప్ ని వదిలేయకూడదు అని జయాన్ హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అద్దాల అమ్మాయిని చూసి స్టూడెంట్స్ అందరూ పారిపోతుంటారు. ఏమని చూస్తే కొన్ని రోజుల్లో వాళ్ళ కాలేజ్ లో వెల్కమ్ పార్టీ జరగబోతుందంట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలంట. సో అద్దాలమ్మాయి హీరోయిన్ దగ్గర మన డిపార్ట్మెంట్ లో నుండి కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి కదా, కానీ ఎవరూ రానంటున్నారు, సుషి నువ్వైనా పార్టిసిపేట్ చెయ్యవే, మనిద్దరం కలిసి ఏమైనా చేద్దాం, నువ్వు ఈ స్టాండప్ కామెడీలా ఏమైనా చేస్తావా అని సుషిని హింసించగా హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. సరే చేసేస్తాను అని. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ అద్దాలమ్మాయి మాట్లాడిందంతా వినింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ ని చూసి, ఓ వెల్కమ్ పార్టీ కోసం ఇద్దరు సూపర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారుగా, ఇలాంటి పిచ్చి పనుల కోసమేనా మీరు ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంది అన్నట్లు చెప్పగా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. హలో కాస్త చూసి మాట్లాడు, మేము నీ క్లాస్మేట్స్, మా దగ్గరే ఇంత పొగురుగా మాట్లాడుతున్నావు అని అరచగా వెంటనే హీరో, నేను మీ దగ్గర గొడవ పడటానికంతా రాలేదు, మీరేమైనా చేసుకోండి నాకెందుకు, నేను ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ప్రొఫెసర్ లిన్ ఈ ప్లేస్ ని నేను స్టార్ట్ చేసిన బేస్ గ్రూప్ కోసం తీసుకోమన్నాడు. సో రేపటి నుండి ఈ ప్లేస్ లో మేము వర్క్ చేయబోతున్నాం అని వాడి ఇష్టానికి చెప్పేసి వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వెనకాలే వెళ్ళి, ఎందుకు అనవసరంగా మా దగ్గర ప్రాబ్లం చేస్తున్నావు, ఇలా అంతా కావాలని చేస్తున్నావు కదా అన్నప్పుడు హీరో కూడా అవును అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏం చెప్తాడు, వెల్కమ్ పార్టీ కోసం మిగిలిన డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ స్టేజ్ మీద డాన్స్ వేయడం, పాట పాడటం లాంటివి చేస్తున్నారు, నువ్వు వెళ్ళి స్టేజ్ మీద స్టాండప్ కామెడీ అంతా ఏం చేయకుండా జస్ట్ స్టేజ్ మీద నిలబడితేనే చాలు, నిన్ను చూసి అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు అని హీరోయిన్ కి కాలేలా మాట్లాడగా హీరోయిన్ కి మండిపోతుంది. నువ్వు ఇలా చెప్పడం వల్లనే రేపు నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను, నేను ఏం చేస్తాను అని నువ్వే రేపు చూస్తావు కదా అన్నట్లు చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇంకా వెల్కమ్ పార్టీ రోజు కూడా వచ్చేస్తుంది. ఎంత హీరోయిన్ హీరో దగ్గర ధైర్యంగా నేను ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి వచ్చిన లోపల మాత్రం భయంగా ఉంది. ఇంకా పార్టీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కరుగా వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్తుంటారు. హీరో అయితే హీరోయిన్ అలా ఏం చేయబోతుందో చూద్దామని ఎక్సైటెడ్ గా వెళ్ళి నిల్చో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చి ఒక చిన్న స్టోరీ ఇలా చెప్తుంది, నేను పెంచిన ఒక కుక్క పిల్ల స్టోరీని మీ దగ్గర చెప్పబోతున్నా అని ఇండైరెక్ట్ గా ఆ కుక్క పిల్ల హీరో అన్నట్లు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాడితో జరిగిన గొడవ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా ఆ కుక్క పిల్ల హీరో అన్నట్లు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాడితో జరిగిన గొడవ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ కుక్క పిల్ల మిగిలిన అందరికన్నా డిఫరెంట్ గా కనిపించాలి అని ఫుల్ గా రంగేసుకుని తిరుగుతుంది.
కానీ ఖచ్చితంగా ఒకరోజు ఆ రంగు పోతుంది అని తెలియక ఇష్టానికి ఎగురుతుంది అన్నట్లు చెప్పగా హీరో చూస్తాడు. వాడికి బాగానే అర్థమవుతుంది హీరోయిన్ వాడిని చెప్తుంది అని. ఇంకా హీరోయిన్ తన పర్ఫార్మెన్స్ని కంప్లీట్ చేసి స్టేజ్ వెనకాల వెళ్ళినప్పుడు వీడు వెనకాలే వెళ్ళి నువ్వు నన్ను అంతలా నోట్ చేసిండావు కదా, ఇంకా నువ్వు నా దగ్గర నుండి అస్సలు తప్పించుకోలేవు అని సుషికి చాలా క్లోజ్గా వెళ్ళి మాట్లాడగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా నిలబడటం అంతా చూసేస్తారు. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని ఇద్దరిని చూసి ఫుల్గా అరుస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే వీళ్ళిద్దరూ బ్యాక్ స్టేజ్లో అంత క్లోజ్గా నిల్చొని మాట్లాడిందంతా వీడియో తీసినట్లున్నారు. ఇప్పుడు ఆ వీడియో కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరు చూసినా హీరోయిన్ దగ్గర నువ్వు లీవే లవ్ చేస్తున్నారా, నువ్వేనా వాడి గర్ల్ ఫ్రెండ్ అని హీరోయిన్ని టార్చర్ చేస్తుంటారు. దానివల్ల హీరోయిన్ ప్రశాంతంగా బయట కూడా వెళ్ళలేకపోతుంది. కాలేజ్కి వెళ్తే వాడి ఫ్యాన్స్ అమ్మాయిలు కొంతమంది వచ్చి హీరోయిన్ దగ్గర గొడవ పడుతుంటారు. ఇంకా హీరోయిన్ ఇలానే వదిలితే లాభం లేదు అని చెప్పి కాలేజ్ యొక్క అనౌన్స్మెంట్ రూమ్కి వెళ్ళి నిన్న పార్టీలో జరిగింది ఏది కూడా నిజం కాదు, నేను లీవే ఇద్దరం మాట్లాడుకొని అలా అంతా చేశాము. సో నేనేం లీవే గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను చేసిన పర్ఫార్మెన్స్లో లీవే ఒక గెస్ట్ పర్ఫార్మర్ అంతే అన్నట్లు చెప్తుంది. కాలేజ్లో ఉన్న అందరూ హీరోయిన్ చెప్పిందంతా వింటారు. హీరో కూడా వింటూనే ఉంటాడు. ఇక హీరోయిన్ అనౌన్స్మెంట్ అంతా ఇచ్చి క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ హీరోయిన్ దగ్గర నువ్వు ఇంత ధైర్యంగా అందరి దగ్గర చెప్తావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లీవేని స్టేజ్లో ఇండైరెక్ట్గా అవమానించేలా మాట్లాడావు, వాడు ఏం చేయబోతాడో ఏమో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా హీరో లోపలికి వస్తాడు. చూస్తే హెయిర్ కలర్ అంతా మార్చుకొని వేరే మనిషిలా ఎంట్రీ ఇస్తాడు. క్లాస్లో ఉన్న అందరూ హీరోని షాకింగ్గా చూస్తుంటారు. హీరోయిన్ కూడా చాలానే షాక్ అయి చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.